శరీరాన్ని 3 ముఖ్య భాగాలుగా విభజించవచ్చని చదువుకుంటాం. ఒకటి తల, 2 దేహ భాగము, 3 వచ్చేసి కాళ్ళు. సో ఈ 3 భాగాలు మనం చదువుకున్న చదువుకు స్పర్శించండి. రైట్. దీన్ని చిన్నగా ముందుకు ఎందుకంటే పురోగతి, అభివృద్ధి ఎటెళ్ళాలి? ముందు అడుగేయాలి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు వెయ్యరా అడుగు ముందుకు అని చెప్పి చెప్తారు. ఓకేనా? రైట్. మీ యొక్క చేతులు మీ యొక్క నడుము మీద ఉంచండి. ఈ 2 చేతుల్ని నడుము శ్వాస వదులుతూనే నెమ్మదిగా నిదానంగా బెండ్ చేయండి. యథాస్థితికి రండి. నిటారుగా తీసుకురండి. నెమ్మదిగా తీసుకెళ్ళాలి. మీకు వాయిస్ గట్టిగా వినిపిస్తుంది కానీ బట్ ఇది యోగం. నిటారుగా తీసుకురండి. ఏదైనా 2 మార్లు చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు చేద్దాం. ఎడమ వైపు నిదానంగా చేయండి. ఇప్పుడు కుడివైపు. ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ నెమ్మదిగా ప్రారంభించండి. మీ తలను ఛాతీకి ఆనించి నెమ్మదిగా కుడి చేతి వైపు నుంచి పైకి నెమ్మదిగా రొటేట్ చేయండి. యథాస్థితికి మరలా కుడి చేతి వైపు నుంచి కింద నుంచి పైకి. ఎస్, నెక్ పాయింట్ ఈజ్ ఓవర్. యథాస్థితికి సమాంతరంగా అగైన్ ముందుకు. ఎస్, హాట్ చేయండి. చక్కగా నిదానంగా చక్కగా చేయండి. రైట్ హ్యాండ్ చేయండి. ఎస్, ఇప్పుడు మీ 2 చేతులు నడుము భాగం మీద ఉంచి నెమ్మదిగా వెనక్కి వాలండి. కాళ్ళు నిటారుగానే ఉంటాయి. మీ యొక్క నడుము మాత్రమే వంగి ఉంటుంది. మీరు ఎంత వీలైతే అంత చేయండి, అంత మాత్రమే చేయండి. శ్వాస ఇస్తూనే చేయండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి నెమ్మదిగా నిటారుగా రండి. ఈసారి ముందుకు మీ యొక్క నడుము భాగాన్ని చేతుల సపోర్ట్తో మీ శరీరాన్ని ఆ యొక్క నడుము భాగాన్ని ముందుకు తీసుకురండి. తన బ్యాక్ చూడండి. వెనక్కి 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మరలా 2వ మార్పు. చిన్నగా నిదానంగా కూర్చోండి. కుర్చీలో బంగారపు కుర్చీ. నెమ్మదిగా నిదానంగా నిటారుగా. ఓకే, మోకాలు రొటేషన్. ఒకసారి మా చేసి చూపిస్తాను. చూడండి, మైక్ పక్కన పెట్టండి. చూడండి, ఎవరు చేయొద్దు, గమనించమని చెప్తున్నాను సార్. అంటే డెమో చూడాలా, ఎవరు చేయొద్దు, చూడండి.
ఎడమ పాదాన్ని మీ ఎడమ పాదాన్ని మీ మోకాలి పై భాగానికి చేర్చండి, మీ శరీర భాగానికి చేర్చండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్. చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. సహకరిస్తుంటే దాన్ని సోమరిపరచకండి. మీ శరీరం సహకరిస్తుంటే చేయండి దయచేసి. 1 2 3 4 మర్రి చెట్టు కనిపిస్తుంది. ఎస్ 5 4 3 2 1. రిలాక్స్ రిలాక్స్. టేక్ ఆపోజిట్ లెగ్. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంటారు? పిడికలు తీసుకోండి. మీ యొక్క మోకాలికి పై భాగంలో ఉంచాలి. ఎంత వరకు మీరు తీసుకెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్ళండి. ఎంతసేపు ఉంచగలిగితే యు ట్రై యువర్ బెస్ట్. మీ యొక్క శరీరం ఎంత మేర సహకరిస్తే అంతే చేయండి. ఎక్కువ కష్టపెట్టకండి. బట్ సహకరిస్తుంటే మీ యొక్క ప్రయత్నం 1 2 3 4 5. రిలాక్స్. జీవనవుతుంది. చాలా జబ్బులకు నయమవుతాయి. ముఖ్యంగా మీలో చైతన్యవంతమైన కాంతి వస్తుంది. కాంతి కిరణం, కాంతి పుంజం మీ శరీరాన్ని కాంతివంతం చేస్తుంది. ఏ ఆసనం చేస్తే మీ రెండు తొడల మీద మీరు ఒక 2 చేతుల్ని మధ్య భాగంలో ఉంచి వీపు నిటారు వెళ్ళించండి. మీ యొక్క 2 ముందుకుండాలి. నెక్, మెడ, తల భాగం నిటారుగా ఉండాలి. శరీరంలో ఎక్కడ ఒత్తిడి ఉండకూడదు. శరీరంలో ఎక్కడ బిగింపు ఉండకూడదు. కేవలం మన పాదాన్ని మన శరీరాన్ని వజ్రంలాగా చైతన్యవంతంగా శక్తివంతంగా తయారు చేసుకుంటున్నాం. శ్వాసిస్తూనే కూర్చోండి. నెమ్మదిగా శ్వాస, నిదానంగా శ్వాస తీసుకుంటారు. గొంతు ద్వారా శబ్దం చేస్తూ ఉంటారు. వజ్రాసనం నేర్చుకుని అందరి ఇళ్లలో, చాలా మంది ఇళ్లలో మనకి ఇనుము ఏమవుతుంది అట్లే ఉంటుందా? కొన్ని సంవత్సరాల వరకు తుప్పు పట్టుకోతుంది. మన శరీరాన్ని తుప్పు పట్టించే ఆ యొక్క మహమ్మారి ఏంటిది? ఫ్యాక్టరీ